ఏయ్, ఏం చేస్తున్నావే? ఏం లేదు అత్తయ్య, తలకాయ నొప్పి వస్తుందని టీ పెట్టుకుంటున్నాను. ఏంటి, నీళ్ళు అనుకుంటున్నావా? ఎప్పుడు పడితే అప్పుడు టీ పెట్టుకొని తాగటానికి వెళ్ళు, నీ పని నువ్వు చూసుకోపా. అలాగే అత్తయ్య గారు. శ్రవంతి, నేను ఆఫీస్కి వెళ్తున్నా. సాయంత్రం వచ్చేటప్పుడు ఏమైనా తీసుకురమ్మంటావా? ఏమొద్దులేండి. అబ్బా, పని మొత్తం చేసేసరికి చేత కావట్లేదు. ఏంటి ఏడు కూర్చున్నావు? మీ అమ్మగారు ఇల్లు అనుకుంటున్నావా? వెళ్ళు, బట్టలు మడత అయిపో తెచ్చుకొని. అలాగే అత్తయ్య గారు. ఏమైంది శ్రవంతి? మార్నింగ్ నుంచి ఎందుకు అలా డల్గున్నావు? నాకంటూ ఒక ఇల్లు ఉంటే బాగుంటుంది కదండి. ఇది మన ఇల్లే కదా. కాదండి, మీ అమ్మవారిది, మీది. పెళ్లి చేసి ఒక ఇంటికి పంపించేటప్పుడు నీ ఇంటికి నువ్వు వెళ్తున్నావు అని తల్లిదండ్రులు అంటారు. కానీ ఇక్కడికి వచ్చాక అర్థమవుతుందండి, ఇది నా ఇల్లు కాదు, అత్తవారి ఇల్లు అని. ఆడపిల్లకి లక్షలు కట్నాలు పోసి పెళ్లి చేసేటప్పుడు ఆమెకంటూ ఒక సొంతంగా ఒక ఇల్లు కొనిచ్చినట్లయితే ఈ రోజున మీ అమ్మ లాంటి వాళ్ళతో నేను మాటలు పడాల్సిన అవసరం లేదండి. కాదు, నాలాంటి ఆడపిల్లలు ఎవ్వరూ బాధపడాల్సిన అవసరం వచ్చేది కాదండి.